రాయలసీమలో ఉద్యాన పంటలపై ఇరాన్ యుద్ధం శరాఘాతంగా మారింది. చిత్తూరు జిల్లాలో పండే తోతాపురి రకం మామిడి పంట, మామిడి గుజ్జు పరిశ్రమలను మధ్య ప్రాచ్య యుద్ధ వాతావరణం దెబ్బతీసింది. దీనితో గుజ్జు ఎగుమతులు ఆగిపోయాయి. దిగుమతిదారులు షిప్మెంట్ రద్దు చేస్తున్నట్లు పరిశ్రమల యజమానులకు సందేశాలు పంపారు. ఈ ఏడాది మామిడి సీజన్ మొదలవుతున్న అరబ్ దేశాలతో పాటు మధ్య ప్రాచ్య దేశాలేవి కూడా గుజ్జు కొనుగోలు కాంట్రాక్ట్ చేసుకునేందుకు ముందుకు రాలేదు. సాధారణంగా ఈ ప్రక్రియ మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో జరుగుతుంది. ఇదే పరిస్థితి అనంతపురం, కడప జిల్లాల అరటి రైతులకు కూడా ఎదురవుతుంది. యుద్ధం వల్ల ఎగుమతులు ఆగిపోవడంతో రైతులకు, ట్రేడర్లకు భారీగా నష్టం వాటిల్లింది. ఈ రెండు జిల్లాల నుంచి రోజుకు 600 టన్నుల అరటి ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో సగటున 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఇప్పుడిప్పుడే గుజ్జు ఎగుమతి ప్రారంభం కాబోతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల హార్ముజ్ జలసంధి ద్వారా సముద్ర మార్గంలో నౌకల రవాణా ఆపేశారు. దీంతో కంటైనర్ కాంట్రాక్ట్ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు గుజ్జు పరిశ్రమల యజమానులకు, దేశంలోని నౌకాశ్రయాలకు సమీపంలోని రాష్ట్రాల బయ్యర్లకు సందేశం పంపించారు. చిత్తూరు జిల్లాలో 47 గుజ్జు పరిశ్రమల నుంచి ఇప్పుడిప్పుడే ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడం హార్ముజ్ జలసంధి మూసివేశారు. దీంతో దేశం నుంచి మామిడి గుజ్జు దిగుమతి చేసుకునే గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియా, ఒమాన్, దుబాయ్తో పాటు ఇతర దేశాలకు గుజ్జు ఎగుమతి పూర్తిగా ఆగిపోయింది. సుమారు 1,00,000 టన్నుల గుజ్జు గోదాములకే పరిమితమైంది. ఈ పరిణామాలు పండ్ల పరిశ్రమదారులు, తద్వారా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.